సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ, నాకు మరలా ఈ సత్యం శివం సుందరం ఈ అహం సత్యపాదుక గ్రూప్ లో అవకాశం ఇచ్చినందుకు లక్ష్మీనారాయణ దంపతులకు స్వామివారికి పాదాభివందనములు. నాతో పాల్గొన్న ఈ అహం సత్యపాదుక గ్రూప్ లో సభ్యులందరికీ పాద పాద నమస్కారం. నిన్నటి రోజున శ్రీ వికే గోకాక్ యొక్క 75వ జన్మదిన సందర్భంగా భగవాన్ బాబా వారు ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ, శ్రీ గోకాక్, నేను నా జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. అది స్వామి దివ్య చరణారవిందముల వద్ద సంపూర్ణ శరణాగతిని చెందడం, ఆయన ఆదేశాలను అనుసరించి నడుచుకోవడమును. అందులోనే నా జీవితానికి సాఫల్యం ఉందని నేను గ్రహించాను అని ఉద్ఘాటించారు. కల్నల్ జోగారావు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమంలో అంకిత భావంతో సేవలందించి తన జీవితమును సఫలం చేసుకున్న ధన్యజీవి. డాక్టర్ వికే గోకాక్ విద్యావేత్త అయితే కల్నల్ జోగారావు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమంలో భాగంగా నిర్మింపబడే వివిధ సంస్థల భవనాల నిర్మాణమును పర్యవేక్షించే ఇంజనీరు, మ్యాన్ ఆఫ్ డ్రాయింగ్స్. ఉద్యోగరీత్యా ఆయన సివిల్ ఇంజనీర్ కావడం చేత డీమ్డ్ యూనివర్సిటీ అయిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క ప్రశాంతి నిలయము, అనంతపురము మరియు బృందావన్ క్యాంపస్ల్లో నిర్మింపబడిన బ్రహ్మాండమైన భవన సముదాయములు మరియు విద్యాగిరిపై నిర్మింపబడిన మహోన్నతమైన రాజా ప్రసాదముల వలె అగుపించే విశ్వవిద్యాలయ పరిపాలనా భవనము యొక్క నిర్మాణములో ఆయన సారథ్యం వహించారు. అంతేకాకుండా విశ్వమంతటిని నిర్మాణము చేసిన విశ్వశిల్పి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో కల్నల్ జోగారావుకు గల అనుబంధము అత్యంత సన్నిహితమైనది, మధురమైనది మరియు సాటిలేనిది. కల్నల్ జోగారావుకు భగవాన్ బాబా వారి యందు గల భక్తి ప్రపత్తులు నవవిధ భక్తులలోని సఖ్య భక్తికి నిదర్శనంగా ఉంటాయి. శ్రీ జోగారావు బాల్యము నుండి కృష్ణ భక్తుడు అయినప్పటికీ ఆయనకు సన్యాసులన్నా కాషాయంబరధారులన్నా అంతగా ఇష్టం ఉండేది కాదు. బెంగుళూరు నగరములోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థలో ఇంజనీరుగా బాధ్యతల నుండి విరమించుకున్న తర్వాత ఆయన ఇంజనీరింగ్ నిర్మాణ పనులు మరియు యాజమాన్య విభాగములకు చెందిన కొందరు నిపుణులతో కలిసి ఒక ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించారు. 1969వ సంవత్సరములో ఒకరోజు ఆయన ఆఫీసు నుండి రాగానే తన పూజ గదిలో పీఠము పైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటము అమర్చబడి ఉండడం చూశారు. ఆ ఫోటోను ఆయన భార్యకు పక్క ఇంట్లో ఉండే బాబా భక్తురాలైన శ్రీమతి రామస్వామి ఇచ్చారు. శ్రీ రామస్వామి దంపతులు చిరకాలంగా బాబా భక్తులుగా ఉంటూ బృందావనంలో అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. భగవాన్ బాబా చిత్రపటం తన పూజా మందిరంలో ఉండడు చూచిన శ్రీ జోగారావు కొద్దిగా కలత చెందారు. దాంతో ఆయన భార్య ఆ పటమును అక్కడి నుండి తీసి తన బీరువాలో దాచిపెట్టింది. కొన్ని దినముల తర్వాత భగవాన్ బాబా వారు శ్రీ జోగారావు ఇంటికి పొరుగున ఉన్న శ్రీ రామస్వామి ఇంటికి విచ్చేశారు. ఆయన అక్కడ ఆ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. శ్రీ జోగారావు మరియు ఆయన భార్య కూడా
ఆ విందుకు ఆహ్వానించడం జరిగినా శ్రీ జోగారావు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ తన భార్య పట్టడం వలన ఆయన వెళ్ళారు. అక్కడ భగవాన్ బాబా వారు శ్రీ జోగారావుతో చాలా ప్రేమగా మాట్లాడారు. ఆయనను బృందావనమునకు రమ్మని ఆహ్వానించారు. భగవాన్ బాబా వారి సరళ సౌజన్య వైఖరి శ్రీ జోగారావు హృదయాన్ని ఆకట్టుకుంది. అనతి కాలంలోనే ఆయన భగవాన్ బాబా వారి ఆశ్రమమైన బృందావనానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలోని భక్తిపూర్వక ప్రశాంత వాతావరణము, అక్కడ చేరిన జనసందోహంలో నెలకొని ఉన్న క్రమశిక్షణ శ్రీ జోగారావుపై గొప్ప ప్రభావము చూపాయి. శ్రీ జోగారావును చూడగానే భగవాన్ బాబా వారు ఆప్యాయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు. వారిరువురు సంభాషణలో యాదృచ్ఛికంగా భగవాన్ బాబా అనంతపురంలో నిర్మింపబడుతున్న స్త్రీల కళాశాల భవన నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించమని శ్రీ జోగారావును ఆదేశించారు. ఇంజనీరింగ్ వృత్తి పట్ల ప్రగాఢమైన అభిరుచి, ఆసక్తి గల శ్రీ జోగారావు ఈ ఆహ్వానమును అంగీకరించారు. ఈ సంఘటన శ్రీ జోగారావు జీవితంలో ఒక నూతన అధ్యాయమునకు నాంది పలికింది. ప్రతిభాశాలి అయిన ఆ ఇంజనీరుకు భగవాన్ బాబా వారి దివ్యత్వమును గుర్తించడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే ఇదే సమయంలో కరుణామయులైన సాయి ప్రభు తమ దివ్యతత్వమును వెల్లడించే ఎన్నో అనుభూతులను శ్రీ జోగారావుకు అనుగ్రహించారు. ఈ సందర్భంగా శ్రీ జోగారావే స్వయంగా వెల్లడించిన అటువంటి ఒక దివ్యానుభూతిని గురించి తెలుసుకుందాం. అనంతపురంలో స్త్రీల కళాశాల యొక్క భవన నిర్మాణం జరుగుతున్న రోజుల్లో అక్కడి పనుల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు నేను తరచూ అనంతపురం వెళ్ళేవాడిని. ఒకసారి నేను బెంగుళూరు నుండి అక్కడికి బయలుదేరుతుండగా స్వామి, నీ ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకో అని చెప్పారు. కానీ నాకు మరునాడు కంపెనీలో అతి ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల నేను నా ప్రయాణాన్ని మరుసటికి వాయిదా వేసుకునే పరిస్థితిలో లేను. అందువలన నేను తప్పనిసరిగా ఆ రోజే అనంతపురం బయలుదేరాను. పెనుగొండ చేరేదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉన్నట్లుండి ఒకసారి మారిపోయి ఆకాశమంతా మబ్బులు కమ్మి మరుక్షణం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురియసాగింది. అప్పటికప్పుడు భారీ వర్షం కురిసిన కారణంగా ఆ ప్రాంతమంతా నీరు పొంగి పొరలి ప్రవహిస్తుండడం వలన నా కారు అక్కడే పల్లంలో ఉన్న ఒక కాలువలో కూరుకుపోయింది. అప్పుడు నేను భగవాన్ బాబా వారిని తలుచుకుని నాకు సహాయం చేయమని ఆయన్ను ప్రార్థించాను. తక్షణమే సమీప గ్రామము నుండి అనేక మంది వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమై నా కారుతో సహా నేను ఆ కాలువను దాటడానికి సహాయం చేశారు. అనుకున్నట్లుగా నేను అనంతపురం వెళ్ళి చేయవలసిన పనిని పూర్తి చేశాను. నేను బృందావనమునకు తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ భారీ వర్షం కురవసాగింది. పెనుగాలులు కూడా వీచాయి. ఆ గాలికి ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయినందువలన నేను కారును ఆపవలసి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. ఈ పరిస్థితిలో నాకేం చెయ్యాలో తోచలేదు. భగవాన్ బాబా వారి హెచ్చరికను పాటించి ఉండవలసిందని అప్పుడు నేను అనుకున్నాను. ఏమైతేనే మళ్ళీ స్వామి నామస్మరణ ప్రారంభించి నాకు సహాయం చేయమని ప్రార్థించాను. అయితే అంతే, మళ్ళీ అదే సన్నివేశం. కొందరు స్థానిక ప్రజలు ఆ వర్షంలో ఎక్కడి నుంచో వచ్చి నాకు సహాయపడ్డారు. వాళ్ళందరూ కలిసి రోడ్డు పక్క నుండి కారు వెళ్ళడానికి వీలుగా వేరే ఒక దారి ఏర్పరిచి
ప్రయాణానికి అనుకూలంగా చేశారు. ఆ పక్కదారిలో నేను నెమ్మదిగా కారు నడుపుతుండగా కుడివైపున నీటిలో మునిగిపోయిన రోడ్డు పంపును గమనించలేదు. ఫలితంగా ఆ క్షణంలో నా కారు మళ్ళీ ఆ గుంటలోనికి కూరుకుపోయేదే. ఇంతలో హఠాత్తుగా నా ప్రమేయం లేకుండానే కారు దానంతట అదే ఆగిపోయింది. అంతేకాకుండా ఎవరో అడ్డదారిలో ఉన్న నా కారును అమాంతం పైకి ఎత్తి సరైన దారిలో ఉంచారు. నిశ్చయంగా భగవాన్ బాబావారి అదృశ్య హస్తమే ఆ పరిస్థితుల్లో నన్ను రక్షించిందని నేను నమ్మాను. చివరకు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నేను బెంగుళూరు చేరగలిగాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు ఈ మొత్తం ప్రయాణమంతా దారి పొడుగునా నేను స్వామి నామ జపం చేస్తూనే ఉన్నాను. మరునాడు ఉదయం నేను బాబాను చూడడానికి వెళ్ళినప్పుడు బాబా క్రితం రోజు నేను ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ పోసగుచ్చినట్లు వర్ణించారు. తాను నా వెంట జంట ఉండి నన్ను కాపాడానని చెప్పారు. నేను డ్రైవ్ చేస్తున్న కారు రోడ్డు పక్కన గుంటలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తానే దాన్ని ఎత్తి మళ్ళీ సరైన దారిలో ఉంచానని కూడా ధృవీకరించారు. నా జీవితంలో అటువంటి ప్రమాదాల నుండి తప్పించి స్వామి నన్ను రక్షించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ స్వామి యొక్క దివ్యత్వమునకు నిదర్శనములే. శ్రీ జోగారావు యొక్క నిస్వార్థమైన అంకిత భావము మరియు నైపుణ్యము విషయంలో ఎన్నడూ రాజీ పడకూడదనే దృఢవైఖరి ఆయనను భగవాన్ బాబా వారికి అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకునిగా నిలబెట్టాయి. ఫలితంగా భగవాన్ బాబా వారు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయముల యొక్క 3 క్యాంపస్లు మరియు ప్రశాంతి నిలయము, బృందావనములలోని ఆశ్రమాలను అభివృద్ధి చేసే ప్రణాళికలలో శ్రీ జోగారావుకు సంపూర్ణ సహాయ సహకారములు అందించి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకున్నారు. శ్రీ జోగారావు మాటలలో చెప్పాలంటే బాబా ప్రతి ఒక్క ప్రణాళికను ఒక చిన్న పథకముగా ప్రారంభించి నిర్మాణ సమయంలో దానిని జాగ్రత్తగా పరిశీలించి తరువాత క్రమంగా అభివృద్ధి పరుస్తారు. ఆయన ఏదైనా ఒక పథకము ఒక తేదీ నాటికి పూర్తి కావాలనుకుంటే ఆ తేదీ నాటికి అది ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది. ఆయన వజ్ర సంకల్పము యొక్క శక్తి అటువంటిది. ఆ పథకము కార్యరూపం దాల్చేటప్పుడు ఎన్నైనా సమస్యలు ఎదురవ్వవచ్చును. కానీ స్వామి సంకల్పించిన తేదీ నాటికి ఆ పథకము పూర్తయ్యే తీరుతుంది. 1972 సంవత్సరంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క దస్తావేజు పత్రమును రిజిస్టర్ చేయించడానికి శ్రీ జోగారావు హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. దానికి సంబంధించిన మిగతా పనులను సమన్వయం చేసుకుంటూ తమ హైదరాబాదు ప్రయాణానికి కూడా ఏర్పాట్లను చేయడానికి స్వామి శ్రీ జోగారావును నియోగించారు. ఈ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ట్రస్ట్ సభ్యులందరూ అక్కడ హాజరు కావలసి ఉంది. అందువలన శ్రీ జోగారావు ఆ సమయంలో బొంబాయిలో ఉన్న నవానగర్ రాజమాతకు ఫోన్ చేసి శ్రీ నాని పాల్కీవాలా మరియు శ్రీ ఇందూలాల్ షాతో కలిసి హైదరాబాద్ రమ్మని చెప్పారు. శ్రీ పాల్కీవాలా బొంబాయిలో లేరని, తాను మాత్రం ఇందూలాల్తో కలిసి హైదరాబాద్ వస్తానని రాజమాత ఆ రోజు రాత్రి శ్రీ జోగారావుకు ఫోన్లో చెప్పారు. ఆ ఫోన్ కాల్ వచ్చేటప్పటికి భగవాన్ బాబా విశ్రాంతికై తమ గదిలోకి వెళ్ళిపోవటం చేత
శ్రీ జోగారావు ఈ సమాచారమును ఆయనకు అందజేయలేకపోయారు. ఆ మరునాడు రాజమాత తాను వస్తున్నట్లుగా భగవాన్ బాబా వారికి తెలుపుతూ పంపిన టెలిగ్రామ్ను శ్రీ జోగారావు అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ప్రసాదరావు కూడా ఈ టెలిగ్రామ్ను చూశారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ టెలిగ్రామ్ను భగవాన్ బాబా వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. భగవాన్ ఆ టెలిగ్రామ్ చదివి జోగారావు వాళ్ళు రావడం లేదు అని వ్యాఖ్యానించారు. శ్రీ జోగారావు సంభ్రమాచర్యములో ముప్పరిగొనగా ఆ టెలిగ్రామ్ను పదే పదే చదివారు. టెలిగ్రామ్లో సరిగ్గా బాబా చెప్పినట్లే ఉంది. శ్రీ జోగారావు ప్రసాదరావు ఆశ్చర్యంతో నోట మాట రాక ఒకరినొకరు చూచుకున్నారు. తరువాత మధ్యాహ్న భోజన సమయంలో బాబా నవ్వుతూ ఆ టెలిగ్రామ్ను మళ్ళీ వీళ్ల చేతికిచ్చి చదవమన్నారు. అందులో మళ్ళీ పోస్ట్ ఆఫీసులో తాము టెలిగ్రామ్ తీసుకున్నప్పుడు ఏ మాటలు చూచారో చదివారో సరిగ్గా అలాగే ఉన్నాయి. బాబా వీళ్లతో పరిహాసమాడే తీరు అదే మరి. శ్రీ జోగారావు ఒక సందర్భంలో భగవాన్ బాబా వారిని, స్వామి మీ నిజస్వరూపమును గురించి తెలియజేయండి అని అడిగారు. దానికి సమాధానంగా బాబా నవ్వుతూ, బంగారు ఏదో ఒక రోజు నేను నీకు చూపిస్తానులే అన్నారు. ఆ రోజు చాలా కాలం తర్వాత వచ్చింది. అది 1978వ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం. అంతకు ముందు సంవత్సరం అంటే 1977వ సంవత్సరం శివరాత్రి పర్వదినమున ప్రశాంతి నిలయములో స్వామి నోటి నుండి లింగము వెలువడే లింగోద్భవ పవిత్ర దృశ్యమును ఒక్క క్షణం పాటు దర్శించుకోవడానికి అసంఖ్యాకమైన జనం వచ్చి తొక్కిసలాట జరిగిన విషయాన్ని, ఆ కారణంగా భక్తులకు కలిగిన కష్టమును దృష్టిలో ఉంచుకుని స్వామి ఇకపై శివరాత్రి ఉత్సవాలు బహిరంగ ప్రదేశముల్లో జరగవని, వచ్చే సంవత్సరము నుండి భక్తులు తమ తమ ఊళ్లలోనే శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రకటించారు. అందువలన 1978వ సంవత్సరం మార్చి 7వ తేదీన గురువారం నాడు జరగవలసిన శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయా? ఆ సమయంలో స్వామి ఎక్కడుంటారు అని భక్తులు అనుకుంటుండగా మార్చి 4వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు స్వామి తన వెంట కొద్ది మంది విద్యార్థులను, భక్తులను తీసుకుని ఊటీ వెళ్ళిపోయారు. తర్వాత 7వ తేదీ ఉదయం స్వామి ఊటీ నుండి మధుమలై అరణ్యమునకు తన బృందముతో బయలుదేరారు. ఈ అరణ్యము ఊటీ నుండి మైసూరు వెళ్లే దారిలో ఉంది. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత స్వామి అక్కడ ఒక కొండ మీద నిర్మింపబడిన అతిథి గృహంలో కొంచెం సేపు విశ్రాంతికై ఆగారు. అక్కడ ఉదయం పలహారం తీసుకున్న తర్వాత భగవాన్ బాబా అతిథి గృహమునకు ముందున్న పచ్చిక మైదానములోనికి వెళ్ళి అక్కడ తన వెంట వచ్చిన విద్యార్థులు, భక్తులలో ప్రతి ఒక్కరితోనూ విడివిడిగా ఫోటోలు తీయించుకున్నారు. ఆ ఫోటోలన్నీ ఒక విద్యార్థి తన వద్దనున్న పోలరాయిడ్ కెమెరాతో తీశాడు. అందువలన ఫోటోలన్నీ వెంటనే ఎవరివి వారికి ఇచ్చివేయడం జరిగింది. చివరగా భగవాన్ బాబా ఆ విద్యార్థిని తనను కూడా ఒక ఫోటో తీయమని చెప్పారు. ఇంతలో ఆయన ధరించిన అంగీ యొక్క అంచు అక్కడున్న
ముళ్ళ పొదలో చిక్కుకుంది. అందువలన స్వామిని ఫోటో తీయడానికి ఆ విద్యార్థి కెమెరాను క్లిక్ మనిపించే ముందు శ్రీమతి రతన్లాల్ గబగబా స్వామి చెంతకు పరిగెత్తి అంగీ మడతలు సరిచేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా ఆమె ముందుకు దూసుకు వస్తున్న సమయంలో స్వామి ఒక్కసారి నన్ను ముట్టుకోవద్దు అని తీవ్ర స్వరంతో వారించారు. వెంటనే ఆమె వెనుకకు తగ్గింది. సాధారణంగా ఎప్పుడూ పరమశాంతంగా ఉండే స్వామి ఆ విధంగా కేక పెట్టేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు. కెమెరా క్లిక్ చేయబడి అందులో నుండి ఫోటో బయటకు వస్తుండగా భగవాన్ బాబా దానిని తీసుకుని శ్రీ జోగారావుకి ఇచ్చారు. ఆయన ఫోటోను తన అరచేతిలోనికి తీసుకొనగానే అది డెవలప్ అవ్వడం ప్రారంభించింది. అయితే ఆ ఫోటోలో కనపడిన దృశ్యం శ్రీ జోగారావును ఆశ్చర్యచకితుని చేసింది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కాషాయంబరధారి అయిన భగవాన్ బాబా వారికి బదులు ఒక యువకుని రూపం కనపడింది. నేల వరకు జీరామాడుతున్న శ్వేత వస్త్రం ధరించిన ఆ దివ్యమూర్తికి 3 శిరస్సులు 6 హస్తములు ఉన్నాయి. ప్రతి హస్తములోనూ ఒక్కొక్క దివ్యత్వ చిహ్నం ఉన్నది. ఎడమవైపు మోచెయ్యి టీవీగా నించున్న ఒక గోవుపై ఆనించి ఉన్నది. ఆ దివ్యమూర్తి వెనుక భాగములో 4 శునకములు కనబడుతున్నాయి. అయితే 3 శిరస్సులలోని మధ్య శిరస్సు యొక్క ముఖభాగము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ముఖమును పోలి ఉన్నది. ఈ దివ్య రూపము పురాణములలో వర్ణింపబడిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయునిది. ఈ విధముగా భగవాన్ బాబా వారు తమ నిజస్వరూపమును శ్రీ జోగారావు చాలా కాలం కిందట వేసిన ప్రశ్నకు సమాధానంగా చూపించారు. అదే ఆయన నిజస్వరూపము. అపురూపమైన ఆ దివ్య సృష్టిని కనుల విందుగా తిలకించి ఆ దివ్య రూపమును అక్కడున్న వారందరూ తమ హృదయాలలో పదిలపరుచుకున్న తర్వాత ఆ ఫోటో అదృశ్యమైపోయింది. ఆ మరునాడు ఉదయం బృందావనంలో విద్యార్థులతో మాట్లాడుతూ భగవాన్ బాబా నిజానికి ఆ ఫోటోలో ఉన్నదే తమ నిజస్వరూపమని ధృవీకరించారు. మరొక్క విశేషం ఏమిటంటే ఆ సమయంలో కనుక శ్రీమతి రతన్లాల్ తనను తాకి ఉంటే ఆమె జీవించి ఉండేది కాదని భగవాన్ బాబా వివరించారు. శ్రీ జోగారావు కుటుంబ సభ్యులను భగవాన్ బాబా వారు ఆపదలో ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పెద్ద కుమార్తెకు ఒక మూత్రపిండము సరిగా పనిచేయకపోవడం వలన శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాలని బెంగుళూరులోని ఒక నర్సింగ్ హోంలో వైద్యులు అభిప్రాయపడ్డారు. శస్త్రచికిత్స జరగడానికి ముందు రోజున శ్రీ జోగారావు ప్రశాంతి నిలయం వెళ్ళి భగవాన్ బాబా వారిని కలుసుకున్నారు. ఆయన ఇంకా ఏమీ మాట్లాడక ముందే భగవాన్ బాబా, జోగారావు మూత్రపిండమును తొలగించనవసరం లేదు, ధైర్యంగా ఉండు, అన్నీ చక్కబడతాయి అని చెప్పి ఆయన కుమార్తెకు విభూతిని సృష్టించి ఇచ్చారు. ఆ మరునాడు ఉదయం శ్రీ జోగారావు బెంగుళూరు తిరిగి వచ్చి నర్సింగ్ హోంలో ఉన్న తన కుమార్తెను చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె చిరునవ్వులు చిందిస్తున్న ముఖంతో, నాన్నగారు, స్వామి నా కోసం సృష్టించి ఇచ్చిన విభూతి ఇవ్వండి. స్వామి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి నా కిడ్నీ తీసివేయాల్సిన అవసరం లేదని విభూతిని పంపిస్తానని చెప్పారు అని చెప్పింది. అంతే. ఆ తర్వాత అంతా సవ్యంగా జరిగిపోయిందని వేరే చెప్పాలా? ఒకసారి శ్రీ జోగారావుకు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి గుండె జబ్బు లక్షణాలు అన్నీ కనిపించాయి. వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఒక పేరు పొందిన ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి ఐసియులో ఉంచారు. ఆ సమయంలో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో ఉన్నారు. భగవాన్ తప్పక శ్రీ జోగారావును చూడటానికి వెళ్తారని
అక్కడ అందరూ అనుకున్నారు. నిజానికి బెంగుళూరులోని హాస్పిటల్ సిబ్బంది సైతము బాబావారి రాకకు ఎదురు చూస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయసాగారు. ఇంతలో ప్రశాంతి నిలయంలో సాయంకాల దర్శన సమయంలో మందిరం పోర్టికోలో ఉన్న పెద్దలు విద్యార్థులతో స్వామి జోగారావుకు బాగాలేదు అని అతన్ని చూడటానికి నేను బెంగుళూరు వెళ్ళాలి అని చెప్పారు. డ్రైవరు అప్పటికే స్వామి బెంగుళూరు వెళ్ళడానికి కారు సిద్ధం చేశాడు. ఇక భగవాన్ బాబా బెంగుళూరు వెళ్ళడం ఖాయమని అందరూ అనుకున్నారు. అంతలో బాబా తన గదిలోనికి వెళ్ళి కొంతసేపైనా తర్వాత బయటకు వచ్చి, నేను బెంగుళూరు వెళ్ళి జోగారావును చూచి వచ్చాను. అతను బాగానే ఉన్నాడు. నేను బెడ్ మీద అతను పక్కనే కూర్చున్నాను. అక్కడ నాకు కుర్చీ ఏర్పాటు చేయలేదని అతడు చాలా బాధపడ్డాడు అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీ జోగారావు అల్లుడు ఆయన చూడటానికి హాస్పిటల్కి వెళ్ళగా స్వామి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. ఇక్కడ ఒక కుర్చీ కూడా లేకపోవడం చేత స్వామి నా పడక మీదనే కూర్చోవలసి వచ్చింది అని చెప్పారు. కొన్ని రోజులు పోయాక శ్రీ జోగారావును ఐసియు నుండి ప్రత్యేకమైన గదిలోనికి తరలించిన తర్వాత భగవాన్ బాబా బెంగుళూరు వెళ్ళి ఆసుపత్రిలో జోగారావును పరామర్శించి వచ్చారు. సాయిరామ్. ఒక 2 నిమిషాలు జనరల్ మాటలు కంక్లూడ్ చేయాలి. సాయిరామ్ సార్. స్వామి దత్తాత్రేయుడని ఈ విధంగా తెలిసింది. అందుకే స్వామి రోజు నాకు చదివించారేమో. ఇంతకుముందు తెలియదా నీకు? అంటే దత్తాత్రేయ అవతారం అంటే ఏటో అనుకునేదాన్ని. చాలా సార్లు ప్రస్తావన వచ్చింది కదా మనకి. వచ్చింది, గురు చరిత్ర కూడా చదివాం గానీ మళ్ళీ స్వామి ఎలా చెప్పారు. అది నేను గురు చరిత్ర గురించి మాట్లాడలేదు. ఈ సిచ్యువేషన్ మనం 2-3 సార్లు ముచ్చడించుకున్నాం. నువ్వు నీలాంటి ఆడిపోయి అంగీ సవరిస్తుంటే నన్ను ముట్టుకోకు, దూరం పో అని గట్టిగా అరవటం చెప్పారు. అవును. వెరీ నైస్. సాయిరామ్ సార్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ ఈరోజు సత్యం శివం సుందరంలో ఎన్నో విశేషాలు మన సోదరిమణి చెప్పారు. రామస్వామి గారి ద్వారా పరిచయం అవటం, కళాశాల భవన నిర్మాణాల్లో జోగారావు గారు నియమించబడటం, సెంట్రల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు, మధుమలై అరణ్యాల్లో జరిగినటువంటి విశేషాలు, పోల్రాయిడ్ కెమెరాలతో తీసినటువంటి ఫోటోల్లో మరి దత్తాత్రేయ రూపం కనబడటం, ఆ విధంగా మరి జోగారావు గారు వేసినటువంటి మీ నిజ స్వరూపాన్ని చూపించండి సార్ అన్నప్పుడు ఆయనకి సమాధానంగా ఇవన్నీ కూడా చెప్పటము, తర్వాత జోగారావు గారి యొక్క కుమార్తె మూత్రపిండ చికిత్స ఆపరేషన్ జరగకుండా చక్కగా జరగటం, తర్వాత జోగారావు గారికి వచ్చినటువంటి ఛాతి నొప్పి కూడా మరి చాలా సునాయాసంగా నివారింపబడటం, ఇవన్నీ కూడా స్వామి స్వయంగా పర్యవేక్షించడం, ఈ విశేషాలు మన సోదరిమణి చెప్పారు. ఇప్పుడు మనం కంటిన్యూషన్ చేద్దాం. ఒకరోజు సాయంకాలం శ్రీ జోగారావు భగవాన్ బాబా వారితో కలిసి భోజనం చేయడానికి డైనింగ్ హాల్కు వెళ్ళినప్పుడు బాబా గారు, జోగారావు ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తక్షణమే ఇంటికి వెళ్ళు అని ఆయన ఆదేశించారు. సాధారణంగా ప్రతిరోజు భగవాన్ బాబా వారితో కలిసి భోజనం చేసే అలవాటున్న శ్రీ జోగారావు ఆ రోజున స్వామి అలా ఆదేశించేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ స్వామి ఆజ్ఞను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉన్నందున కొంచెం చిన్నపుచ్చుకున్న మనసుతో మందిరం విడిచి వెళ్ళారు. ఇంటికి వెళ్ళడానికి కారు దగ్గరకు వెళుతుండగా ఆశ్రమంలోని కాటేజీలో నివసించే స్నేహితుడు ఒక ఆయన తన ఇంటికి వచ్చి కొంచెం ఫలహారం చేసి వెళ్ళమని ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి శ్రీ జోగారావు ఆయన ఇంటికి వెళ్ళారు. అంటే స్వామి ఇందాక ఆదేశించారు, తక్షణం నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా అని ఆదేశించారు. కానీ కిందకి దిగంగానే ఒక మిత్రుడు యొక్క సలహా మీద, అంటే మిత్రుడు ఆహ్వానాన్ని మన్నించి జోగారావు అతని ఇంటికి వెళ్ళారు. కొంతసేపు అయిన తర్వాత తన భార్య హఠాత్తుగా ఇంటి వద్ద స్వర్గస్థురాలైనట్లు ఆయనకు
అక్కడికి ఫోన్లో సమాచారం అందింది. వెంటనే ఆయన ఆఘ మేఘాల మీద ఇంటికి చేరుకున్నారు. అయితే భగవాన్ బాబా వారు అప్పటికే అక్కడ ఉన్నారు. అంతేకాకుండా భగవాన్ ఆమె మృత శరీరంపై కప్పడానికి ఒక అందమైన కంచి పట్టు చీర కూడా తెచ్చారు. ఆ శ్రీ జోగారావును చూసిన వెంటనే భగవాన్ బాబా, జోగారావు, నిన్ను వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు నా మాట వినలేదు అని చెప్పారు. భగవాన్ బాబా వారి ఆజ్ఞను పాటించకుండా తాను చాలా తప్పు చేశానని తెలుసుకున్న శ్రీ జోగారావు గారు పశ్చాత్తాపంతో వెంటనే ఆయన పాదాలపై పడ్డారు. ఇదండి చిన్న, అంటే స్వామి యొక్క ఆర్డర్స్, దైవాజ్ఞలు ఒక్క నిమిషం ఆలస్యం చేసినా సరే ఏం వింతలు విశేషాలు జరుగుతాయో మనకు ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది. ఆయన వెంటనే వెళ్ళాలి అంటే వెంటనే వెళ్ళి తీరాలంతే. కింద స్నేహితుడు ఏదో పలహారానికి పిలిచాడని ఒక్క 5 నిమిషాలు జాగుపరిచేసరికి, అంటే తన భార్య యొక్క స్వర్గస్థురాలైన తన భార్య యొక్క కడచూపు కూడా, తన భార్యను సజీవంగా కడచూపు కూడా చూసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఎదురైందనేటువంటి సంఘటన ఇక్కడ మనం గమనించాల్సింది. భగవాన్ బాబా వారు ఒక సంవత్సరం తమ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ జోగారావును సన్మానిస్తూ అక్కడ చేరిన అసంఖ్యాక జనం ముందు ఉపన్యసిస్తూ, మీకందరకు ఈయన కల్నల్ జోగారావుగా మాత్రమే తెలుసు, కానీ నాకు మాత్రం ఈయన కర్మయోగి జోగారావు అని ఉద్ఘాటించారు. ఆ సందర్భంగా ఆయన శ్రీ జోగారావుకు 2 స్వర్ణ కంకణములు మరియు ఒక వెండి కంచము ఇచ్చి సత్కరించారు. ఆనాటి సభలో భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకటరమణ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వేదికపై ఆసీనులై ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి శ్రీ వెంకటరమణ్ ప్రోద్బలంపై ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి శ్రీ జోగారావు చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఒక జాతీయ అవార్డును స్వీకరింపమని కోరారు. అయితే శ్రీ జోగారావు రాష్ట్రపతి మరియు ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే, నేను సాక్షాత్తు భగవంతుని చేతుల మీదుగా అత్యున్నతమైనటువంటి పురస్కారమును ఇప్పుడే అందుకున్నాను, మరే ఇతర పురస్కారములు అందుకునే ఆలోచన కూడా పెట్టుకోవడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను అని చెప్పి మర్యాదపూర్వకంగా వారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అది కర్మయోగి శ్రీ జోగారావు యొక్క అసలైన వ్యక్తిత్వం. ఇక్కడ చక్కగా స్వామివారి యొక్క నోటి మీదగా ఈయన మామూలు కల్నల్ జోగారావు గారు కాదు, కర్మయోగి జోగారావు అని ఆయన మంచి బిరుదివ్వటం, వెంటనే కింద చక్కటి అలాంటి ఒక భారతదేశ రాష్ట్రపతి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జాతీయ పురస్కారాలు ఇస్తామన్నా కూడా సున్నితంగా తిరస్కరించడం, సాక్షాత్తు భగవంతుని చేతనే నేను పురస్కారం పొందిన తర్వాత ఈ పురస్కారాలన్నీ వాటి ముందు చిన్నవి దిగదుడిపే అనేటువంటి ఒక చక్కని ఉదాత్తమైనటువంటి భావంతో సున్నితంగా తిరస్కరించడం అనేటువంటిది ఆ జోగారావు గారి యొక్క ఔదార్యానికి, ఉదాత్తతకు, ఆ మన పరిణితికి, ఒక భక్తుడిగా ఉండవలసినటువంటి ఆ భగవత్ లక్షణానికి నిదర్శనంగా మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఇది కర్మయోగి శ్రీ జోగారావు యొక్క అసలైన వ్యక్తిత్వం. 1983 సంవత్సరం నవంబర్ 22వ తేదీన డీమ్డ్ యూనివర్సిటీ అయిన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క ద్వితీయ స్నాతకోత్సవ సందర్భంగా ఛాన్సలర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనుగ్రహ భాషణం, అంటే బెనడిక్టరీ అడ్రస్ చేస్తూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా శ్రీ వికే గోకాక్ అందించిన నిస్వార్థ సేవలను కొనియాడుతూ, శ్రీ రామునికి లక్ష్మణుని వలె వైస్ ఛాన్సలర్ గోకాక్ తో రిజిస్ట్రార్ చక్రవర్తి చెయ్యి కలిపి పనిచేశారు అని ఉద్ఘాటించారు. ఈ విధంగా స్వామి ముగ్గురికి చక్కగా తన యొక్క ప్రశంసా వర్షాలు కురిపించారండి. నెంబర్ 1 వైస్ ఛాన్సలర్ వికే గోకాక్ గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ తో పాటుగా పనిచేసినటువంటి రిజిస్ట్రార్ గా పనిచేసినటువంటి చక్రవర్తి గారికి, వీరందరికీ కూడా మరి మంచి ప్రశంసలు అందించారు స్వామి. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయమునకు మొట్టమొదటి రిజిస్ట్రార్ గా ఎంపిక చేయబడిన శ్రీ కె చక్రవర్తి వివేకము, భావోద్వేగము
మరియు కార్యదక్షత సమపాళ్లలో మేళవించబడి సమచిత్తము కలిగిన ఉత్తమ వ్యక్తి. చూడండి, చక్రవర్తి గారు కూడా సామాన్యుడు కాదు. ఆయనలో 3 లక్షణాలు చెప్పారు: వివేకము, భావోద్వేగము, కార్యదక్షత. ఈ 3 మేళవించబడినటువంటి వ్యక్తి శ్రీ చక్రవర్తి అని చక్కగా చెప్పారు. అలాగే బాహ్యంగా గంభీర హృదయుడైనటువంటి మేధావిగా కనిపించే శ్రీ చక్రవర్తి మనస్సు అతి సున్నితమైనది, కోమలమైనదిను. శ్రీ చక్రవర్తి తన అంతరంగములోని పిలుపును అనుసరించి కేవలము 45 సంవత్సరాల నడి వయసులోనే ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించవలసిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును స్వచ్ఛందంగా విడిచిపెట్టి ప్రభుత్వ సర్వీసు నుండి భగవంతుని సేవకు, అంటే ఫ్రమ్ గవర్నమెంట్ టు గాడ్, తరలి వచ్చారు. అదండి చక్రవర్తి గారి యొక్క గొప్పతనం. ఎంతో ఉదాత్తమైనటువంటి, ఎంతో బ్రహ్మాండమైనటువంటి జీతాలు, బ్రహ్మాండమైనటువంటి గౌరవము, మర్యాద, మన్నన, హోదా, అధికారము, దర్పం ప్రదర్శించగలిగినటువంటి ఆ ప్రభుత్వం యొక్క సర్వీస్ నుంచి మరి స్వామి యొక్క ఫోల్డ్లో కేవలం 45 సంవత్సరాల వయసు. ఆ రోజుల్లో లెక్కేస్తే ఇంకా 13 సంవత్సరాల సర్వీసు ఆయనకున్నది. 58 ప్రకారం లెక్కేసుకున్నా కూడా అలాంటి ఐఏఎస్ సర్వీస్ నుంచి మరి వదిలిపెట్టి ప్రభుత్వ సర్వీస్ నుంచి భగవంతుని సేవకు తన యొక్క సేవలన్నీ తరలించారు అనేటువంటిది ఇది చక్రవర్తి గారి యొక్క గొప్పతనం. భక్తి ప్రపత్తులు గల వైష్ణవ కుటుంబంలో పుట్టిన శ్రీ చక్రవర్తికి భగవద్ విశ్వాసము మరియు నైతిక ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవము సహజంగానే అలవన్నాయి. శ్రీ చక్రవర్తి ఆర్థిక న్యాయ శాస్త్రాల్లో విశ్వవిద్యాలయ పట్టా తీసుకొని 1960వ సంవత్సరంలో 24 ఏళ్ల వయసులో ఐఏఎస్కు సెలెక్ట్ అయి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయడానికి నిశ్చయించుకున్న ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యధామం ఉండడమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 15 సంవత్సరాల పాటు అనేక పదవులు నిర్వహించిన శ్రీ చక్రవర్తిని 1975వ సంవత్సరంలో అనంతపురం జిల్లాకు కలెక్టర్గా నియమించారు. ఆయన తన పదవీ కాలంలో అత్యంత సమర్థుడు, నిజాయితీపరుడు అయిన ఐఏఎస్ అధికారిగా కూడా పేరు పొందారు. చెప్పారంటే చక్రవర్తి గారి యొక్క విశేషాలు చెప్పారు. 24 ఏళ్ల వయసులోనే ఆయన కలెక్టర్గా ఉండటం, దట్టు ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవటం, దేనికంటే ఆనాటికి అప్పటికి ఇప్పటికి కూడా ఎంతో జగద్విఖ్యాతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యధామం ఉండటమే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అని చెప్పారు. అలాగే దట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి 23 జిల్లాల్లో, ఆనాటి ఉన్నటువంటి 23 జిల్లాల్లో అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆయన రావడం, ఆయన పదవిలో ఎంతో సమర్థుడుగా నిజాయితీపరుడుగా పనిచేయటం అనేది శ్రీ చక్రవర్తి గారి యొక్క అత్యంత నిజాయితీ కలిగిన లక్షణాలు కూడా ఇక్కడ చెప్పారు. శ్రీ చక్రవర్తి తన జీవితంలో దర్శించిన మొట్టమొదటి ఆశ్రమము పుట్టపర్తి గ్రామంలోని ప్రశాంతి నిలయం. అంతకుముందు ఆయన ఎన్నో దేవాలయాలు సందర్శించారు. కానీ అప్పటి వరకు ఏ ఆశ్రమంలో కానీ, ఏ మఠంలో కానీ, ఏ మత గురువు లేక ఆధ్యాత్మిక గురువును కానీ ఆయన దర్శించి ఉండలేదు. తన భార్య శ్రీమతి సుధ యొక్క బలవంతము చేత మరియు అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తన తోటి ఆఫీసర్ అయిన మేజర్ విశ్వనాథ్ తరచుగా చేసే ప్రోద్బలం వల్ల శ్రీ చక్రవర్తి ప్రశాంతి నిలయం వెళ్ళి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దర్శనం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. చూసారా, ఏమాత్రమో ఆయనకి అసలుకు లేదు మనసులో. కానీ భార్య అయినటువంటి సుధ యొక్క ప్రోద్బలము, ఆనాడు మరి ఐఏఎస్ కలెక్టర్ గారంటే ఐపీఎస్ జిల్లా సూపరింటెండెంట్ కూడా అంత హోదాగా ఉంటుంది జిల్లా స్థాయిలో. అలాంటి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మేజర్ విశ్వనాథ్ వారి యొక్క ప్రోద్బలం వల్ల బాబా గారిని ప్రప్రథమంగా ప్రశాంతి నిలయంలో ఆయన సందర్శించుకున్నారు. అంటే వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అనంతపురం నుండి ప్రశాంతి నిలయానికి వెళ్లే దారిలో ఆయన తన భార్యతో తనకు గనుక భగవాన్ బాబా వారితో సంభాషించే అవకాశం లభిస్తే ఆయనను భగవద్గీతలోని 18వ అధ్యాయం గురించి ఒక ప్రశ్న అడుగుతానని చెప్పారు. చూడండి, మంచి కండిషన్ వ్యవహారం. ప్రయాణంలో ఆ సుధగారితో వ్యవహరించారు. బాబా గారు కనుక నాతో మాట్లాడటం కనుక జరిగితే భగవద్గీతలో 18వ అధ్యాయంలో నాకు అనుమానం ఉంది,
ఆ అనుమానాన్ని అడుగుదాను అని చెప్పారు. శ్రీ చక్రవర్తి తన భార్య శ్రీ సోతుతో కలిసి ప్రశాంతి నిలయం చేరుకున్న తర్వాత భగవాన్ బాబా వారిద్దరిని ఇంటర్వ్యూకి పిలిచారు. అంటే కలెక్టర్ చక్రవర్తి గారిని, సుధ గారిని. ఆ ఇంటర్వ్యూలో స్వామి శ్రీ చక్రవర్తితో మాట్లాడిన మొట్టమొదటి మాట, నేను నీకు క్రొత్త కావచ్చు, కానీ నువ్వు నాకు క్రొత్త కాదు. ఆ భార్యాభర్తలిద్దరూ ఇంటర్వ్యూ గదిలో స్వామితో గడిపిన ఆ గంట వ్యవధిలోనూ స్వామి వాళ్ళిద్దరికీ తన ఆప్యాయతతో, మృదుమధుర సంభాషణతో, తన మాటలలోని యథార్థమును వాళ్ళు గ్రహించేటట్లు చేశారు. యుగ యుగాల నుండి తాము ప్రేమిస్తున్న, సాన్నిహిత్యం పెంచుకున్న భగవంతుని దర్శించుకోవడంలో గల సంతోషము, ఆనందము వారిద్దరు హృదయాలలో వెల్లువై పొంగి పొరలి వారి జీవితాలకు అర్థము, పరమార్థము తెలిపాయి. సుమారు గంటకు పైగా కొనసాగిన ఆ ఇంటర్వ్యూ వారికి ఎంతో తృప్తినిచ్చి ఉత్తర కాలంలో వారి జీవితాలను కట్టి పడవేసే లంగరైంది. ఆ ఇంటర్వ్యూలో స్వామి తమంతట తామే భగవద్గీతలోని 18వ అధ్యాయమును గురించి చర్చించటం చూసి శ్రీ చక్రవర్తి దంపతులు ఆశ్చర్యపోయారు. శ్రీ చక్రవర్తి భార్య భక్తి వినమ్రతలతో పాటు బాబా పాదాల కింద వ్రాలగా, భగవాన్ నీకేమి కావాలి అని ఆమెను అడిగారు. ఆమె ఒకే ఒక్క కోరిక, నేను సుమంగళిగా చనిపోవాలి అని కోరింది. చూడండి, నిజంగా ఒక భారత నారి మన ఒక సాక్షాత్తు భగవంతుని యొక్క దర్శనంలో అడిగినటువంటి ఉదాత్తమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి కోరిక అనమాట. ఆమె ఒకే ఒక కోరిక, నేను సుమంగళిగా చనిపోవాలి అని కోరింది. ప్రతి భారతీయ స్త్రీ కోరుకునే ఆ పవిత్రమైన కోరికను అనుగ్రహిస్తూ భగవాన్ బాబా తథాస్తు అన్నారు. తన తల్లి మరియు సోదరి ఇద్దరూ చిన్నతనంలోనే వైధవ్యమును అనుభవించిన కారణంగా ఆమె మనసులో ఆ కోరిక ఏనాటి నుండో గూడు కట్టుకొని ఉంది. మన సుధగారిలో ఆ కోరిక కలగటానికి కారణం ఏంటంటే, ఆమె తల్లిగారు మరి ఆ కోరిక నెరవేరలేదు. సోదరి గారికి కూడా అంటే వైధవ్యంతో చనిపోయినారు. అలాంటి సందర్భంలో ఈమె స్వామిని నేను సుమంగళిగా పోవాలి అనే ఒక చక్కటి కోరిక కోరుకుని చూడండి. అందుట్లో భర్త గారి సాక్షిగా, కొన్ని భర్త గారి యొక్క పరోక్షంలో కోరటం కాదు, భర్త గారు కూడా పక్కనే ఉన్నారు చక్రవర్తి గారు. నిజంగా అలాంటి కోరిక కోరటం అనేది చాలా ఎంతో ఉదాత్తంగా ఉంది. తథాస్తు దేవతలను కూడా మనకు చెబుతూ ఉంటారు. నిజంగా తథాస్తు దేవతలు కానీ సాక్షాత్తు దేవుడే భగవంతుడే తథాస్తు అంటాం అనేటువంటిది ఇక్కడ విశేషం. శ్రీ చక్రవర్తి మరొకసారి ప్రశాంతి నిలయం వచ్చి స్వామి దర్శనం చేసుకునే లోపలే ఆయన భార్య శ్రీమతి సుధ మేజర్ విశ్వనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి 2 సార్లు ఆశ్రమానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ఒకసారి ఆ విధంగా వచ్చినప్పుడు బాబా వారి సన్నిధిలో కూర్చుండగా ఆమె మనసులో భగవాన్ బాబా కేవలం విభూతిని మాత్రమే సృష్టిస్తున్నారు, కుంకుమను ఎందుకు సృష్టించకూడదు అని ఒక వింత ఆలోచన ఆమె మనసులో మెదిలింది. తక్షణమే భగవాన్ బాబా తన హస్తచాలనం చేత కెంపు పొదగబడిన ఒక బంగారు ఉంగరమును సృష్టించి ఇస్తూ, నువ్వు కుంకుమను కోరుకున్నావు కదూ, ఇదిగో ఆ శాశ్వతమైన కుంకుమను తీసుకో అని చెప్పారు. అనంతపురంకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన భర్తకు ఆ ఉంగరమును చూపించి భగవాన్ బాబా వారు తన మనసులోని కోరికను ఏ విధంగా తీర్చారో వర్ణించి చెప్పింది. అప్పుడు శ్రీ చక్రవర్తి కొద్దిగా పరిహాస ధోరణిలో, అయితే నేను బాబా నుండి వజ్రపు ఉంగరం మాత్రమే కోరుకుంటాను అని చెప్పారు. చూడండి, ఇక్కడ చిన్న చమత్కారం. అప్పుడు శ్రీ చక్రవర్తి కొద్దిగా పరిహాస ధోరణిలో, అయితే నేను బాబా వారి నుండి వజ్రపు ఉంగరం మాత్రమే కోరుకుంటాను అని చెప్పారు. ఆ తర్వాత శ్రీ చక్రవర్తి ప్రశాంతి నిలయానికి వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఒక ఉంగరమును సృష్టించి ఇస్తూ, ఇదిగో అందమైన వజ్రపు ఉంగరం, ఈ ఉంగరం నీకోసమే, తీసుకో అని చెప్పారు. చూసారా, ఎక్కడ తన ఇంట్లో సంకల్పం చేసుకోవటము, ఆ భార్యకి ఇచ్చినటువంటి వజ్రపు ఉంగరం చూసి మురిసిపోతూ నేను కూడా వజ్రపు ఉంగరాన్ని మా స్వామిని అడుగుతాను అని ఈయన అంటాం. ఆ కోరిక స్వామి వారి ద్వారా మరి
సాక్షాత్తు వజ్రపు డొంగరమే మళ్ళా సృష్టించవటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికమే అయినప్పటికీ భగవద్ లీలలుగా మనం అభివర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుని యొక్క సర్వేంగితత్వము, సర్వజ్ఞత్వము, సర్వయామిత్వము ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. ఇక్కడ కాలం గడిచిన కొద్దీ ఆ దంపతులు తరచూ పుట్టపర్తి రావడం మొదలుపెట్టారు. దానికి కారణం భగవాన్ బాబా వారితో పెంచుకున్న అనిర్వచనీయమైన ప్రేమానుబంధమే. ఈ విషయాన్నే శ్రీ చక్రవర్తి మాటల్లో చెప్పాలంటే, మానవుల మధ్య నెలకొనే ఏ బంధము కంటే అది చాలా మధురమైనది. చూడండి, మంచి మాట. మానవుల మధ్య నెలకొనే ఏ బంధము కంటే అది చాలా మధురమైనది. అది భగవాన్ బాబా సన్నిధిలో మనల్ని చుట్టివేసి మైమరపించే ప్రేమానుబంధం. చివరకు వాళ్ళు వారానికి ఒకసారి ప్రశాంతి నిలయానికి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చినప్పుడు భగవాన్ బాబా వారు వాళ్ళను ఎంతో ప్రేమతో, దయతో ఆదరించేవారు. అంతేకాక 1975వ సంవత్సరం అక్టోబర్ నెలలో విజయదశమి పర్వదినం నాడు భగవాన్ బాబా వారిద్దరి కుమారులకు ఉపనయనం కూడా చేశారు. భగవాన్ బాబా అప్పుడప్పుడు ప్రశాంతి నిలయంలో జరుగుతున్న నిర్మాణపు పనులను తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు పూర్ణచంద్ర సభా మండపం ప్రక్కనే ఉన్న శ్రీ చక్రవర్తి ఫ్లాట్ కు వెళ్ళి ఆ దంపతులను పలకరించి వచ్చేవారు. చూడండి ఎంత అదృష్టం. ఆ కులవంత హాల్ పక్కనే అన్న పూర్ణచంద్ర సభా మండపం ప్రక్కనే చక్రవర్తి గారికి ఒకటి కేటాయించడం, ఒక భవనం అంటే విడిది గృహం, వాళ్ళ యొక్క ఫ్లాట్ కు వెళ్ళి ఆ దంపతుల్ని పలకరించడం అనేటువంటిది కూడా వారు చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఆ విధంగా ఆ దంపతులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ కిరణములు సోకి పునీతులైనారు. 1976వ సంవత్సరంలో ఒక ఆదివారం నాడు శ్రీ చక్రవర్తి దంపతులు ప్రశాంతి నిలయం సందర్శించారు. అది 1976వ సంవత్సరం. అది వారి జీవితాల్లో మరపురాని దివ్య అనుభూతి. ఆ రోజున బాబా వాళ్ళను చూసినప్పటికీ ఇంటర్వ్యూకు పిలవలేదు. అలా జరగటం వాళ్లకు అదే మొదటిసారి. ఆ రోజు ఉదయం దర్శనానంతరం వాళ్ళు తమ ఫ్లాట్కు తిరిగి వచ్చేశారు. అప్పుడు భగవాన్ బాబా ఏదో పని మీద పూర్ణచంద్ర సభా మంటపమునకు వెళ్ళి అక్కడ అనేక గంటల పాటు ఉండిపోయారు. ఆ సమయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క కార్యదర్శి శ్రీ కుటుంబరావు గంటకొకసారి శ్రీ చక్రవర్తి వద్దకు వచ్చి, ఈ రోజు స్వామి చాలా బిజీగా ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు చూడగలుగుతారో తెలియదు, అనంతపురంలో నీకేమైనా తొందర పని ఉంటే వెళ్ళి చూసుకోమని స్వామి మీతో చెప్పమన్నారు అని చెబుతూ వచ్చారు. ఒకసారి కాదండి, చాలాసార్లు చెప్పారు. చాలా బిజీగా ఉన్నారు, ఇవాళ వచ్చేటువంటి అవకాశం తక్కువ అని. శ్రీ కుటుంబరావు ఈ కబురు చెప్పినప్పుడల్లా దానికి శ్రీ చక్రవర్తి నాకేమీ తొందర లేదని, స్వామి కొరకు ఎంతసేపైనా వేచి ఉండగలను అని దయచేసి స్వామితో చెప్పండి, ఈ రోజంతా నాకు ఖాళీయే, నాకేమీ తొందర లేదు అని సమాధానం చెబుతూ వచ్చారు. సుమారు ఒక 3 గంటల కాలంలో 3 సార్లు ఈ డైలాగ్ నడిచింది. చూడండి, ఆ భగవంతునికి భక్తుడికి ఒక్కోసారి ఎంత వ్యవధానం జరుగుతుందో, ఆ వ్యవధానంలో మన మనస్సు ఎంత ఆరాటపడిపోతుందో. అంటే ఆ భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా ఒక భక్తుడిగా చక్రవర్తి యొక్క నిలకడ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మరి స్వామి పరీక్షించదలుచుకున్నారో మనకు తెలియదు, కానీ అంత టెన్షన్ పెట్టారు స్వామి. చివరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ కుటుంబరావు వచ్చి, స్వామి మిమ్మల్ని పూర్ణచంద్ర సభా మంటపమునకు రమ్మని చెప్పారు అని శ్రీ చక్రవర్తికి ఒక సందేశమును తీసుకుని వచ్చారు. ఆ దంపతులిద్దరూ శ్రీ కుటుంబరావు వెంట పూర్ణచంద్ర సభా మంటపమునకు వెళ్ళారు. అక్కడ స్వామి విద్యార్థులు ప్రదర్శించబోతున్న ఒక నాటకమును పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో వాళ్లను చూసిన వెంటనే భగవాన్ బాబా చిరునవ్వు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించి వేడి వేడి బూంది లడ్డును సృష్టించి శ్రీ చక్రవర్తి చేతిలో పెట్టారు. చూడండి, అప్పటికప్పుడు వేడి వేడి బూందీట. మరి స్వామి యొక్క లీలలు ఎంతో చూడండి. వేడి వేడి బూందీ ప్లస్ లడ్డును సృష్టించి శ్రీ చక్రవర్తి చేతిలో పెట్టారు. భగవాన్ బాబా వారు శ్రీ చక్రవర్తితో ఆ రోజు నడిపిన నాటకంలోని అతి ముఖ్యమైన ఘట్టమును స్వామి ప్రక్కనే పూర్ణచంద్ర సభా మంటపంలో కూర్చున్న డాక్టర్ సూర్య భగవంతం 1 సంవత్సరం తర్వాత శ్రీ చక్రవర్తికి తెలియజేశారు.
మరి అక్కడ ఏదో ఆ నాటక ఘట్టంలో ఏదో ప్రధానమైనటువంటి విషయం జరిగింది. అది నెమ్మదిగా తర్వాత సూర్య భగవంతం గారు ఆ నాటకం జరిగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత చక్రవర్తి గారి యొక్క చెవులో వేశారట ఆ విషయం. ఆ రోజు ఉదయం స్వామి సందేశమునకు బదులుగా శ్రీ చక్రవర్తి చెప్పిన సమాధానమును శ్రీ కుటుంబరావు వచ్చి స్వామికి నివేదించగా, ఆయన చక్రవర్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నేనేమో అతనిని వెళ్ళిపోమని చెబుతున్నాను, అయితే అతడు గనక ఈ రోజు ఇక్కడే ఉంటే అతని జీవితం ఒక దిశగా మలుపు తిరుగుతుంది, అలా కాకుండా అతను వెళ్ళిపోతే అతని జీవితం వేరే ఒక మలుపు తిరుగుతుంది అని వ్యాఖ్యానించారు. శ్రీ చక్రవర్తి ఈనాడు వెనుకకు తిరిగి ఒక్కసారి చూసుకుంటే తన జీవితం ఈ మలుపు తిరిగినందుకు ఆయన చాలా సంతోషిస్తారు. కేవలం భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్లనే తాను ఆ రోజు సరైన నిర్ణయం తీసుకోగలిగానని ఆయన ఎప్పటికీ అనుకుంటారు. నిజానికి అది స్వామి నిర్ణయమేనని, తనది కాదని ఆయన అభిప్రాయం. ఆ విధంగా మరి సార్ సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. మరి ఈరోజు ఈ 4 విషయాలు సత్యం సుందరంలో రమాదేవి గారితో పాటు, రమా కుమారి గారితో పాటు మేము కూడా మరి ఆకస్మికంగా పంచుకోవటం, ముఖ్యంగా చక్రవర్తి గారి యొక్క విశేషాలు, కల్నల్ జోగారావు గారి విశేషాలు, శ్రీ చక్రవర్తి గారి విశేషాలు ఇవాళ అమూల్యంగా వచ్చినాయి. వారి యొక్క జీవన గమనంలో స్వామి యొక్క ఇంట వెంటదంట ఉండటం, ఎన్నో విశేషాల్లో వారికి విభిన్నమైనటువంటి దయా దాక్షిణ్యాలతో వారికి కరుణతో కటాక్షాలు అందించడం, ఎన్నో మలుపులు తిప్పటం జీవితాన్ని ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ విధంగా ఈ సువర్ణమయమైనటువంటి ఈ విషయాలు చెప్పుకోవడానికి ఇంతవరకు అవకాశం ఇచ్చినటువంటి స్వామి, అనుగ్రహ వృష్టికి ఇచ్చినటువంటి స్వామికి, అవకాశ వృష్టిని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యన్ గారి దంపతులకు, శ్రద్ధాసక్తులతో విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. ఈ మాటలు మీ నోటితో వినాలని మీతో చెప్పించినాయి కదా. నేను చాలాసార్లు చెప్పాను ఈ చక్రవర్తి గారి గురించి, 1-2 సార్లు చెప్పాను, 2-3 సార్లు చెప్తాను. చెప్పేసారు, చాలా సార్లు రిపీట్ అయిందండి. ఎందుకంటే నేను బాబాతో భక్తుల అనుభవాల్లో ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట. సార్ మీ వాయిస్ కొంచెం స్లోగా ఉంది సార్, కొంచెం సరి చేసుకోండి. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. ఓకే. కంటిన్యూ స్వామితో భక్తుల అనుభవాలు ఎన్ని అవకాశం ఉంటే అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఇందాక ఒక మాట నాకు బాగా మా డైలాగ్ రికార్డ్ అవుతాను, మర్చిపోలేదు నా జీవితంలో. ప్రధాన బాబా అంటే తెలియదు, పూజా మందిరంలో ఆ ఫోటో ఉండేది కాస్త గిల్టీ ఫీల్ అయ్యాడు. అప్పుడే అమ్మాయిని ఆపుదాం అనుకున్నాను, అది బాగుండదు. వీడు మధ్యలో వీడు మమ్మల్ని మాట్లాడమని చెప్పి వీడు మాట్లాడతాడని చెప్పి ఒక డైలాగ్ గుర్తుకొస్తాడు అప్పుడు టైంలో. మీ బాబాని ఎక్కడంటే మీ బాబాని ఎక్కడికైనా ఉంచుకో, పూజా మందిరం మాత్రం తీసుకురాకు. ఇది డైలాగ్ ఎక్కడైనా పెట్టుకో మీ బాబాని, పూజా మందిరం మాత్రం తీసుకురాకు. అజ్ఞాన స్థితిలో ఉన్నాము, అమాయకులుగా ఉన్నాము, ఎప్పుడు బాగుపడతామో హ్యూమన్ బీయింగ్. ఈరోజు మనం ఉత్తరించిన మహనీయుడు శ్రీ కాబూల్ తపస్సు. కాబూల్ దేశం నుంచి ఒక తపస్వి దేశాలు తిరిగి భారతదేశం వచ్చాడు.
ఎందరో మహాపురుషుల్ని కలిపాడు. అలా ఆయన పర్యటనలో కాశీ క్షేత్రంలో పర్యటన చేసేటప్పుడు మహాయోగితో కలిసే అవకాశం కలిగింది. తారసపడటం అనే మాట తారసపడటం భగవంతుడు యొక్క ఏర్పాటు చేసి మనం అర్థం కాక బలిగా తారసపడ్డాడే అనుకో. ఆ మహాయోగి ఇంతో అంటాడు అనమాట. దక్షిణ దేశంలో అవతార పురుషుడు ఆవిర్భవించి ఉన్నాడు. గో అండ్ హ్యావ్ దర్శన్, వెళ్ళు ఆయన దర్శించుకో అని ఆ యోగి చెప్పాడు కాశీలో. బానే చెప్పాడు. ఆ కాబూల్ సాధువు అవతార పురుషుడు ఎక్కడ ఉంటాడా అని వెతకడం. ఉత్తర భారతదేశంలో ఉన్నాడంటే ఎక్కడికి పోవాలి? ఉత్తర భారతదేశం అంటే అలాగా ఆయన తిరిగి కొన్నాళ్ళకు ఆంధ్రదేశం వచ్చి అనంతపురం జిల్లాకు వచ్చి పుట్టపర్తి చేరి ఆ సత్యమ్మ గుడిలో ఆశ్రయం పొందాడు. అతడు స్వతసిద్ధంగా మంచి తపస్వి భక్తుడు. నన్ను చూడవలసిన పరమాత్మ కోసం ఒకటే పరితపిస్తూ ఉన్నాడు. జస్ట్ లైక్ రామకృష్ణ పరమాత్మ దర్శనం. అయ్యో ఈ రోజు కూడా కాలేదని కింద పొరలేవాడు, ఓడ్చుకుంటూ పోతాడు. అందుకే బాబా వాళ్ళకి మాట ఉంటుంటారు. ఇది సిద్ధి సచరిత్ర కూడా వచ్చింది. అందుకే బాబా అతని క్రమంగా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పుట్టపర్తికి లాక్కొచ్చాయి. ఎవరో సాధు సత్యమ్మ గుడిలో ఉంటున్నాడు, అకామిడేషన్ ఉన్నాడు, భక్తులకు అందరూ తెలిసిపోయింది. భక్తులు రావటం, అతని దగ్గర తాంత్రిక శక్తి కూడా ఉంది. ఆ తాంత్రిక శక్తితో పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు ఇచ్చేవాడు. బాబా సత్యమ్మ గుడి ముందు నుంచే వస్తూ పోతూ ఏమీ తెలియనట్టు అతను చూసి నవ్వుతూ ఉన్నాడు. అతనికి బాబా పట్ల ఆకర్షణ ఏర్పడింది. బాబాతో మాట్లాడాలి అనే తపన చెందసాగాడు. ఈ సంగతి గ్రహించిన కారులో పోతూ బాబా గారికి నాకు భాష ఇస్తే నేను 18వ అధ్యాయం అడుగుతాను అని ఇస్తే బొంగరాలు కావాలి. ఇక్కడ అనుకున్న మాట ఆయనకి ఎట్ట తెలుసు? ఇక్కడ మన సత్యం ఏఎస్బీలో మాట్లాడుకున్న ప్రతి అంశం ఆయన తెలుస్తుందని మనకు తెలియదు అనుకుంటే మన అమాయకుడు. What you are speaking, what you are doing at ASB, he knows pretty well each and every item. ఆ సంగతి గ్రహించి బాబా అతన్ని ఒకరోజు సాయంకాలం భజనకి రమ్మని కబుర్లు చేశారు. ఇలా చూడండి టెస్ట్ ఎలా పెడతారో. ఆ టెస్ట్ లో నెగ్గాడు చక్రవర్తి. ఏమిటని కోటేశ్వర గారు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు బాబా గారు ఫిజికల్ అంటే వెళ్ళిపోతే మనం నేను కలెక్టర్ కలవడానికి పోయానండి. ఈ కలెక్టర్ గారు కలవడానికి ఏం చేస్తాం? తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతాం. అవును సార్. నేను అట్లా చెన్నై నుంచి కలెక్టర్ కలవడానికి కొత్తగూడెం పోయి 2-3 రోజులు సందర్భం 2-3 days కూడా ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. అతను ఎంతో ఆనందపడిపోయి ఎగిరి గంతేసాడు ఎప్పుడైతే బాబా గారు భజనకి రమ్మన్నారు సాయంత్రం పూట. ఆ రోజు భజనలో అతను వచ్చి కూర్చున్నాడు. బాగా మనం చూస్తూనే ఉంటాం భజనకి ఎలాగా స్వామి స్పందిస్తుంటాడు. ఇప్పుడు కూడా వీడియోలో చూడవచ్చు. ఇంకా చిన్నప్పుడు ఇంకా చాలా హుషారుగా ఉండదు. బాబా చిరుకలు వేస్తూ తెచ్చు స్థాయిలో పాడుతుంటే ఆ రోజు భజన ఎంతో కలకల్లాడిపోయింది. ఆ కాబూల్ తపస్సును చూసి బాబా నువ్వు పాడతావా అని అడిగాడు. అంటే
అతను ఎంతో ఆనందంతో గంభీరమైన కంఠంతో హిందీలో కొన్ని పాటలు పాడాడు. ఆ పాటకు సంగీత సహకారంగా తన దగ్గర ఉన్న ఇనుప తాళాల పట్టీని కూడా ఉపయోగించాడు. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటాం కదా, గజ్జెలు లాంటిది, గజ్జెలు కాళ్ళు కట్టుకుంటారు, గజ్జెలు చేతితో కూడా వాయిస్తూ ఉంటారు. భజనలో చూస్తూ ఉంటారు. వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. భజనకు అది ఎంతో నిండుదనం ఇచ్చింది. అది మైమరిచి పాడుతుంటే బాబా కూడా ఎంతో ఆనందించాడు. ఆరతి ముగిసింది. అతను మోకాళ్ళపై కూర్చున్నాడు. బాబా విభూతి శిక్షించి కొంత అతని చేతిలో పెట్టి కొంత అతని నొట్టడి పెట్టారు. అంతసేపు ఆనందంతో ఊగిపోయిన అతడు ఒక స్థానువులాగా ఉండిపోయాడు. స్థాను అనే మాట రుద్రల కాలు బాగా వాడుతుంటాడు. స్థానువు కానీ దాంట్లో శక్తి లేదనుకోవద్దు. బాబా వెళ్ళిన చాలా సేపటి తర్వాత అతడు బాహ్య స్మృతి పొంది ఆనంద అనుభూతితో సత్యమ్మ గుడికి చేరారు. ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఆమె అమృతానంద మన దేశ శాస్త్రి గారు కూడా సేమ్ ఫార్మ్ ఇస్ రియల్ ఫార్మ్. అలా 3 రోజులు పడిపోయారు. మన్నాడు దర్శన సమయంలో ఆ కాబూల్ యోగి బాబాకు నమస్కరించి వెళ్ళి వస్తానన్నాడు. బాబా కన్నమ్మ గారి పేరు నేను మనము ముద్రించుకున్నాం. ఆ కన్నమ్మ గారికి ఒక సోదరుడు కూడా ఉంటాడట. బాబా కన్నమ్మ సోదరుని వైపు చూసి ఆ పూలమాల ఇటు తీసుకురా అన్నారు. ఎప్పుడైతే బాబా అతని మెడలో పూలమాల వేశారో లేదో అతడు మేరా బద్రీనాథ్ అంటూ మైమర్చిపోయి పిలవసాగాడు. బద్రీనాథ్లో ఎవరుంటే మనకి తెలిసిందే, బద్రీనారాయణ. అతడు బాబా పాదాల మీద పడి, బాబా నా దైవం మీరే, మీరు నాకు బద్రీనారాయణ లాగా దర్శన భాగ్యం ప్రసాదించారు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇంకా నాకు వేరే ఇందాక చూడండి ఆవిడ చక్రవర్తి గారి శ్రీమూర్తి ఏం కావాలంటే తక్కువని అడిగింది, సుమంగలిగా పోవాలని చెప్పి. ఏమైనా ఇస్తారు బాబా అడిగితే. ఇంకా నాకు వేరే ఏమి ఎక్కర్లేదంటూ బాబా పాదాలు పట్టుకొని విలపిస్తూ కన్నీటితో హృదయుతుడయ్యాడు. బాబా వారి అతని ప్రేమతో లేవదీసి, ఇక ముందు నువ్వు ఏ దేశాలు తిరగనక్కలేదు, తపస్సులో లీనమే గురువుని కాని త్వరలో నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్వామి ఆశీర్వని పంపించారు. ఇది కాబూల్ తపస్సు గురించండి. ఇక్కడ ఒక చిన్న క్యాప్షన్ ఉంది, అవతార తత్వ ప్రకటన 21. ఇందాకే నేను ఒక చిన్న మాట రాస్తున్నాను ప్రకటనలో. మనం ఏమనుకుంటే ఆయన అనుకుంటాడు, మనం ఎంత అనుకుంటే ఆయన అలా అనుకుంటాడు. డిపెండ్ అపాన్ అవర్ థింకింగ్. మనం ఏమనుకుంటే ఆయన అనుకుంటాడు, ఎంత అనుకుంటే అంత అనుకుంటుంటాడు. అటువంటిది ఇక్కడ అవతారికి డిక్లరేషన్. మీరు నన్ను తలుస్తూ ఉంటే నేను మిమ్మల్ని తలుస్తూ ఉంటాను. అప్పుడు మీ కర్మ అంతా కాలిపోతూ ఉంటుంది. నన్ను ఒక్కడనే స్మరిస్తూ ఉండండి, మీకు విముక్తి కలుగుతుంది. మనసు నాకు అర్పించి వ్యాకులు పడితే చాలు, మిమ్మల్ని నేను తీరానికి చేరుస్తాను అని స్వామి ఒక సందర్భంలో చెప్పిన అవతార డిక్లరేషన్ అండి. ఇంకొక మహనీయుడు గురించి మననే ప్రస్తావన వచ్చింది, కొంచెం పెద్దగా ఉంది, దీంతో ఒక కంక్లూడ్. శ్రీ పురుషోత్తమానంద స్వామి
నిన్న నేను అవతార డిక్లరేషన్ లో చెప్పిన మాట. మన అదృష్టవంతులు చూడగలుగుతున్నాం. స్వామి ఎంతో మంది సాధు సత్పురుషులు రావద్దు, మీ దగ్గరే ఉండమని చెప్పాడు అని పురుషోత్తమ గుహలో స్వామి చెప్పిన మాట మనం మనం ఉత్తరించుకున్నాం అవతార డిక్లరేషన్ లో. ఆయన ప్రస్తావన వచ్చింది. ఆయనకు పురుషోత్తమానంద స్వామి మన స్వామితో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతుంది. భగవాన్ బాబా కొందరు భక్తులతో ఋషికేశ్ నుంచి బయలుదేరారు. గంగా నది తీరానికి కొన్ని మైళ్ళ ఎగువన తీరానికి కుడి పక్కన గల గర్వాల్ భవంతిలో కొంతసేపు గడిచిన తర్వాత ప్రయాణంలో ఒక చోట బస్సులు నిలిపి బాబా ఒక్కడే ఖాళీ బాటన గంగా తీరం వెంట నడిచి ఒక ఋషిని అనుగ్రహించడం కోసం పక్కన వశిష్ఠ గుహలోకి వెళ్ళారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది. ఆ గుహలో 70 సంవత్సరాలు వయసు గల పురుషోత్తమానంద స్వామి కఠిన తపస్సుతో జీవితం గడుపుతుంది. భగవాన్ బాబా వాళ్ళతో పాటు కస్తూరి గారు కూడా ఆ గుహలోకి ప్రవేశించారు. ఆ వృద్ధ ఋషి పురుషోత్తమానంద స్వామి జన్మస్థలం కేరళ అని తెలుసుకుని కస్తూరి గారు ఆయనతో మలయాళ భాషలు సంభాషించి ఆయనకు ఎంతో ఆనందం కలిగించారు. కస్తూరి గారికి ఉపదేశం ఇచ్చిన గురువు తన గురువైన పురుష్ అంటే శివానంద తారక మహారాజ్ అని తెలిసి ఆ ఋషి ఎంతో సంతోషించారు. అప్పుడు బాబా అందరినీ బయట ఉండమని చెప్పి లోపల తలుపు వేసుకున్నారు. కొంతసేపటికి వెంకటగిరి వాస్తవ్యుడు, దివ్య జీవన సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ సుబ్బరామణ నాయుడు గారు స్వామి ఇంకా రాలేదే అని ఆ గుహ దగ్గరికి వెళ్ళి తలుపు సందులోంచి లోపలికి చూశాడు. ఇలా తలుపు సందులోకి లోపలికి చూడగానే ఒక ఆయన చూశాడు. ఎవరైనా గుర్తుకొచ్చిందా? రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు. ఎవరు కనిపించారు లోపల? సప్తఋషులు కనిపించారు సాయిరామ్. తలుపు సందులోంచి లోపలికి చూశారు. ఆ దృశ్యం పరమాద్భుతమైనది. పురుషోత్తమానంద ఒడిలో భగవాన్ బాబా తలపెట్టుకుని పౌలించారు. ఈ సత్యసాయినాథుని శరీరం దివ్య కాంతులతో జ్యోతిర్మయమై బాధించినది. బాబా వారి ఆకృతి చాలా పెద్దదైనట్లుగా కనిపించింది. భగవాన్ బాబా వారి ముఖం నుంచి శరీరం నుంచి అమితమైన కాంతి తరంగాలు వెలువడసాగాయి. ఆ గుహ అంతా కాంతి మండలమైంది. లోపల పురుషోత్తమ స్వామి వారిద్దరు శిష్యులు ఉన్నారు. వారు ఆ దివ్య దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆ దర్శనానికి పురుషోత్తమ స్వామి పారవశ్యంతో బాహ్య స్మృతిని కోల్పోయాడు. బాబా లేచి వృద్ధుడైన ఆ మహర్షి పక్కన కూర్చుని పేరు పెట్టి పిలిచి నిదానంగా ఆయన బాహ్య స్మృతికి తీసుకొని వచ్చాడు. అప్పుడు బాబా వారు మనోహరంగా త్యాగరాజ స్వామి కీర్తను పాడి వినిపించి వారికి ఆనందం కలిగించారు. ఏమైనా పాడతారా త్యాగరాజ కీర్తన ఒకటి? ఎనిబడి? ఓకే, చివరిలో పాడండి. హస్తత్యాగం చేసి గులాబీ రంగు స్ఫటికమాలను సృష్టించి పురుషోత్తమ స్వామికి ప్రసాదించారు. ఆ దృశ్యం దర్శించిన సుబ్బరామనాయుడు గారి ఆనందం వర్ణనాతీతం. నేను అందులో చూస్తున్నా కూడా అంతా. తర్వాత బాబా వారి సంభాషణలో పురుషోత్తమ స్వామికి పద్మనాభ స్వామి అంటే చాలా ఇష్టమని, అందువల్ల ఆ వృద్ధ తపస్వికి భగవాన్ బాబా జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం అనుగ్రహించారని తెలిసింది. అంతకు
38 సంవత్సరాల పూర్వము పురుషోత్తమానంద తన గురువు గారైన మహాపురుషుజీ, ఇందాక ప్రస్తావన వచ్చిందే మహాపురుషుజీ, కస్తూరి గారి గురువు ఈయన గురువు ఒకటే అనమాట. మహాపురుషుజీకి ఒక లేఖ రాశాట 38 years బ్యాక్. ఏమని రాశాట? లోకమంతా నాకు అబద్ధంగా కనిపిస్తున్నది, భగవంతుడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఆ సత్య స్వరూపాన్ని నేను నా కళ్ళ అయితే చూస్తేనే తప్ప నేను నమ్మలేను. వివేకానందలాగా దేవుని చూశారా? చూపిస్తారా? ఎవడు చూశారా? ఎవరు చూపిస్తారా? ఆ మాటకు తర్వాత ఆయన చేసిన సాధనకు సమాధానమే కాబోదు. ఇందాక కళ్ళ జోగారావు కూడా అడిగారు, వాడికి రియల్ ఫామ్ అంటే దత్తాత్రేయుడు చూపించారు. ఈయన కూడా సమాధానం ఏంటంటే సత్యసాయినాథుడు ఆయనకు చూపించిన జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం. వశిష్ఠ గుహలో జరిగిన ఈ సంఘటన అత్యంత ఆశ్చర్యకమైనది. తర్వాత బాబా కస్తూరి గారిని మరికొందరిని లోపలికి రావడానికి అనుమతించారు. అప్పుడు కస్తూరి గారు ఆ ఇద్దరు శిష్యుల ద్వారా బాబాకు పురుషోత్తమ స్వామికి జరిగిన సంభాషణలు ప్రతి అక్షరము కొల్లిపోకుండా తెలుసుకున్నారు. అలా వాళ్ళు చెప్పటము నోట్ చేసుకోవటం వల్ల ఈ గ్రంథాలన్నీ వచ్చినాయండి. లేకపోతే మనకెలా తెలుస్తాయి? బాబా సంభాషిస్తుంటే పురుషోత్తమ స్వామి ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి మెరుస్తున్న కళతో, ముకులిత మెరిసే చిరునవ్వుతో, ఊపిరి బిగపట్టి బాబా చెప్తూ ప్రతి మాట ఎంతో ఆరాధన భావంతో వినటం అందరూ గమనించారు. ఆయనే స్వామీజీ మాట్లాడుతుంటే ఎంత జాగ్రత్తగా వింటున్నారో చూడండి. మనం ఎప్పుడైనా అట్లా విన్నామా? ఎన్నోసార్లు స్వామి సత్సంగ స్వామి సందేశం వినొచ్చు. అవి టేకన్ సచ్చికే నేత ఖచ్చితంగా ఎందుకు రాసుకునేవాడిని నేను. ఆ రోజు పుస్తకాలు ఎలా చేసేవాడిని. పక్కన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉండేది కనుక. పురుషోత్తమానంద ఆ గుహలో ప్రవేశించిన తొలి రోజుల్లో పడిన అవస్థలను, జరిగిన సంఘటనలు బాబా వివరిస్తుంటే బాబాతో పాటు వచ్చిన కస్తూరి గారు, సుబ్బరామనాయుడు గారు ఉన్నవారు ఆశ్చర్యంతో వినసాగారు. ఇందాక మన చక్రవర్తి అన్నట్టు, నువ్వు నాకు పాటవాడే, నేను నీకు కొత్త కావచ్చు. మొదట్లో వారు చాలా కాలం నిప్పు రాజు చేసుకోవడానికి చెక్కుబుక్కి రాళ్ళని ఉపయోగించేవారట. మనకు కూడా తెలుసు, చెక్కుబుక్కి రాళ్ళు చూసిన వాళ్ళే మనంత ఆడుకున్న వాళ్ళకి. ఈ కాలం వాళ్ళకంటే తెలియదు. ఒకసారి గుహలో ఒక మూల అగ్గిపెట్టెల కట్ట ఒకటి కనిపించిందట. ఆ మాట వారు చెప్పినప్పుడు బాబా అవును, ఆ అగ్గిపెట్టెల కట్ట అక్కడ ఉంచింది నేనే అన్నారు. ఆ మాట విని ఆ ఋషి ఆశ్చర్యంతో తటాలను లేచి నిటారుగా కూర్చున్నాడు. ఆ శిష్యులు కూడా ఆశ్చర్యకరమైన ఈ రహస్యాన్ని తెలుసుకొని ఆనందించారు. అట్లీస్ట్ బాబాకు సమస్తము తెలుసు. కారణం ఏంటంటే సమస్తం ఆయనే అన్నారు. ఎక్కడో చిట్టగాంగ్లో రేవులో ఓడరేవులో ఉగ్రం పడిపోతే స్వామి ప్రశాంతి నీళ్ళలో ఇవ్వటం, మళ్ళా నీళ్ళలో పెట్టం మరి ఎట్లా బురదలో ఇరుక్కుని అదే ఇచ్చారు. స్వామి ఎక్కడి నుంచి ఇస్తారని స్వామి పక్కన ఉన్న డౌట్ థామస్ లాంటి నాలాంటి పక్కన ఉన్నా కానీ గుర్తించలేదు. స్వామి అదే చెప్పారు. పక్కనే ఉండి ఎందుకు గుర్తించకపోతే ఎలా ఉందంటే మోకాళ్ళ నేతలో ఉండి దాహం రామని పోయినట్టుగా ఉంటుందని చెప్పారు. తిరుగు ప్రయాణంలో బాబాతో ఉన్నవారు దివ్య తేజస్తో మెరిసిపోతున్న బాబాను తేలిపారు చూడలేకపోయారు. అంటే వశిష్ఠ గుహలో కూడా జ్యోతి పద్మనాభ స్వామిగా ఇచ్చిన దర్శన ప్రభావం ఇంకా బాబా నుంచి విడలేదు. ఆ తేజస్సు చూస్తున్న కస్తూరి గారు మున్నగవారు బాబాను ఆశ్చర్యంతో చూడసాగారు. వారి అవస్థను గమనించిన బాబా వారితో చమత్కార సంభాషణ చేసి మరలా అందరినీ ఈ ప్రాకృతమైన మాయలు ఏ విధంగా అయితే దూషిత వంట నోటి బాపుడే 14 గౌడ బాండాలు మళ్ళీ మాయ గమనించేసింది. ఏమనుకున్నావు రామచంద్రమూర్తి అంటే, నీ పడుకుంటున్నావా? సాక్షాత్ శ్రీమన్నారాయణ ఉపన్యాసం దంచిన రామా నీకు ఆకలి వేస్తుంది, రామా నీకు నిద్ర వస్తుంది, నీకు బలం అతి బలం అని చెప్పడం. మర్నాడు కూడా బాబా వశిష్ఠ గుహలోకి వెళ్లి పురుషోత్తమానందంతో సమావేశమయ్యారు. బయట వాతావరణం అంతా కుంభోత్సవం చూడడానికి సిద్ధంగా ఉంది.
లోపల బాబా పురుషోత్తమాంశాలు కోరికపై శ్రీ రఘువర శుభనాలయ అనే కృతిని మృదుమతంగా ఆలపించారు. చూడండి, భక్తులు కోరడం, స్వామి పాడటం. వాతావరణం వర్షం లేకుండా చల్లగా మారిపోయింది. శ్రీ రఘువర సుగుణాలయ 2005 అక్టోబర్ 10వ తేదీ నాడు భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో నవరాత్రి ఉత్సవాల్లో ప్రసంగిస్తూ, ఇది మనందరికీ తెలిసిందే, 2005 కొత్తగా మనకు కూడా తెలుసు. నేను ఋషికేశ్ వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠ గుహలో పురుషోత్తమాన స్వామి ఉండేవాడు. ఆ గుహలో చిన్న దీపం పెట్టుకుని ఉండేవాడు. రోడ్డు పైకి వచ్చి ఎవరైనా వెతుకుతుంటే కొంచెం పాలు ఇవ్వండి అని అడిగి తీసుకుని టీ పెట్టుకుని తాగేవాడు. ఇప్పటికీ ఆయన బాగా వృద్ధుడైనాడు. చివరికి ఆయనకు రోడ్డు మీదకు వెళ్ళడానికి కూడా శక్తి లేకపోయింది. ఆ కొండ చాలా ఎత్తైనది. 2 చేతులు 2 కాళ్ళ సాయంతో ఆయన ప్రాగుతూ కొండనెక్కేవాడు. నేను ఆ గుహకు వెళ్ళినప్పుడు నా వెంట భక్తులు కూడా వచ్చాడు. నన్ను చూడగానే పురుషోత్తమానంద ఆనందానికి అవధులు లేవు. ఈనాడు నేను నిజంగా పురుషోత్తముని దర్శించుకున్నాను, నా జన్మ తరించింది అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన ప్రార్థన మన్నించి 2వ రోజు కూడా నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు భక్తుల దగ్గర ఒక చిన్న కాగితం తీసుకుని, నేను మళ్ళీ ఫలానా తేదీన ఫలానా టైంకి వస్తాను అని వ్రాసి పురుషోత్తమానంద చేతికి ఇచ్చాను. ఆ రోజున ఆయన గంగానదిలో స్నానం చేసి వచ్చి ఆ గుహలో నా దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చెప్పిన సమయానికి నేను ఆయన ఎదుట సాక్షాత్కరించాను. ఆనందంగా స్వామిని చూస్తూ ఆయన స్వామిలో ఐక్యం చెందారు. పురుషోత్తమానంద మీలో చేరిపోయాడు అని ఆయన శిష్యులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ సమయంలో ఇక్కడ రాజారెడ్డి కూడా ఉన్నారు. పురుషోత్తమానంద పుట్టిన దినము, సమాధి దినము ముందు ఒకటైనాయి. పోయిన తూరి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పురుషోత్తమానంద పుట్టిన తేదీని అతన్ని ఫోటో పెట్టించి అందరితో భజన చేయించాను. ఈ విధంగా చాలా మంది ఋషులు స్వామి దర్శనం కోసం ఎంతో పరితపిస్తున్నారు అని పలికారు బాబా ఆ రోజు 2005 అక్టోబర్ 11వ తేదీ. ఇదండి పురుషోత్తమాన స్వామి గురించి అండి. చిన్న అవతార ప్రకటన డిక్లరేషన్. అవతరించటం అంటే భగవంతుడు మానవ స్థాయికి క్రిందకు దిగి రావటం. అంత మాత్రం చేత అవతార తత్వానికి ఎటువంటి కళంకము ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అనుకున్నమాటే, ఉదాహరణకు చంటి బిడ్డ పైన ప్రేమ చేత తల్లి తానే స్వయంగా వంగి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆ తల్లి వంగినంత మాత్రాన ఆ బిడ్డకు ఆమె లొంగిపోయినట్లు అవుతుందా? ఈ మాటలు మనకు తెలియదు. బయట వాళ్ళు కొత్తగా ఉంటాయి చూస్తే, లొంగుట బయట సొసైటీ వాళ్ళకి తెలియదు. కాబట్టి దివ్య స్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అనుగ్రహించే నిమిత్తమై దివ్యత్వము మానవాకారం ధరించి వారి స్థాయికి దిగి రావటమే అవతరించడం అంటే. అది భగవంతుని అపారమైన ప్రేమకు, దయకు నిదర్శనం తప్ప మరొకటి కాదు అన్న స్వామి సందర్భంలో తన అవతార డిక్లరేషన్ చేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోక సుఖినో భవంతు. సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.